చెప్పు మాట్లాడు. ఇలా మీ ఇంటికి వచ్చినాం కదా చెప్పు. హాయ్ చెప్పురా, చెప్పాడు హాయ్ చెప్పబ్బా. నీకు చెప్పినాక మళ్ళా ఇబ్బందికి ఎడమైనారు నువ్వు, ఇబ్బందికి ఎడినావు. నేను గంటన్నర, వాళ్ళు బయట ఉన్నారు తింటున్నారు. మరదలు మనిష, ఈమె కోసమే ఇల్లు కట్టినాం. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఇవాళ మీ ఇంటికాడ వచ్చినావు, ఏం జరుగుతుందని చెప్పు. దెబ్బలు అంటే చెప్పు మాట్లాడు. ఇవాళ మీ ఇంటికి వచ్చినాం కదా చెప్పు. మా చుట్టాలందరూ వచ్చి మేము ఇళ్ళకి పోయినాము. నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పు చెప్పు, నువ్వు చెప్పేదాకా. ఇవాళ మీ పండుగ, నువ్వు మాట్లాడాలి. మా చెల్లె మాట్లాడాలి, చెల్లె మాట్లాడుతుంది. ఎవరు అంటారు చెప్పు మాట్లాడు. మాట్లాడే నన్ను ఏమన్నా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చిన్నమ్మ లేచింది కానీ బాబు నలుగురా ఫోటో పో దా ఇడికి రారి. బా నువ్వు కూడా ఓ అల్లగో టోటల్ నువ్వు అల్లగో బా ఓ బా అల్లగో ఏ పో నువ్వు పో. ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ క్లాస్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము సూపర్. ఇలా విషయం ఏంటంటే మా చిన్నబాబులు మా చిన్నబాబు వాళ్ళు నిన్న వంటలకు వచ్చి ఇళ్ళకి పోయారు. నేనైతే కొంచెం లేట్గా వచ్చిన, 6 గంటలకు వచ్చిన అన్నమాట. అందుకని చెప్పేసి వీడియో తీయలేకపోయినా, బ్యాడ్ లక్ ప్రోగ్రామ్ ఉండే. అయితే ఇలా విషయం ఏంటంటే మా వదినే డిస్ట్రిక్ట్ నిజామాబాద్ నుంచి వచ్చింది. మంచిగా తలకాయ కూర వండుతుంది. తలకాయ కూర వండుతుంది. అబ్బా మస్తు మస్తు అయింది కూర. మా అక్క అండ్ చిన్న వదినే మా లాసి అందరికి తెలుసు. ఈమె మా చెల్లె అండ్ మా చిన్నన్న. అట్లా అందరూ బాగా దూరం నుంచి, డిస్ట్రిక్ట్ నిజామాబాద్ నుంచి, అవతాల నుంచి వచ్చారు అన్నట్టు. అందుకని చెప్పేసి ఇది స్పెషల్ వీడియో. వదిన ఉడికిందా? తినడేనా? వీళ్ళు జంప్ చేస్తున్నారు. అన్నీ రెడీగా ఉన్నాయి. నీ కూర ఉడుకుడుతోనే తినుడే. స్కూల్కి పోరా మీరు? పోరా? ఎందుకు పోరు స్కూల్కి? చుట్టాలందరు వచ్చిర్రా? చుట్టాలందరితో కలిసి ఉండాలా? కోడల్ హాయ్ హాయ్ చెప్పు. మా వాదినే హాయ్ చెప్పు. వదినే హాయ్
హాయ్ హాయ్ బాగున్నా ఓ గీమే మాకు మా మరదలు గిట్ చూడు ఒకసారి అదే పెద్దక్క నేను పోతానంటే ఓలు రితిక మా బాపు హాయ్ పిల్ల హాయ్ హాయ్ పిల్ల హాయ్ హాయ్ గిట్ చూడు అయ్యో హాయ్ మా మామ అన్నమాట ఓ అమ్మ రెండు ఉన్నాయా సిద్ధనపేట నుంచి సిద్ధనపేట నుంచి అన్నదంలో అవుతావు ఇక్కడి నుంచి మామ ఇంకా మా పెద్ద అక్క పెద్దక్క వాదినే మా పెద్ద వాదినే హాయ్ వాదినే కలదైనా కదా హాయ్ హాయ్ బంగారు వాదినే చెప్పు ఇంటికి వచ్చిన కొత్త ఇల్లు కట్టుకున్నాడని మంచిగా సంతోషంగా ఉన్నారు ఇంకా అందరం కలిసి వచ్చినాము ఇక్కడ వచ్చిన నుంచి సంతోషంగా అనిపిస్తుంది అట్లా చెప్పు హాయ్ 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 సెకండ్ వెరీ గుడ్ ఫ్లయింగ్ కిసి సూపర్ నేను ఇండర్లో వేయరు కదా ఇవరే బాయ్ ఓ చెప్పక ముందే ఫ్లయింగ్ కిస్ నమస్తే అరే నమస్తే రా ఇగో నమస్తే సెకండ్ అమ్మా అదొడు
ఇది పట్టుకో. ఎవ్వలకు ఓపుదేత లేదా ఏంది? ఎవ్వలకు ఓపుదేత లేదా ఏంది? అదే చూస్తుండే అట్నే ఉన్నది. గుడ్ మార్నింగ్ రితిక్, ఏం చేస్తున్నావు? స్కూల్కి రెడీ అయితలేవా? అయితలేవా? మరి వ్యాన్ వచ్చినాక కూడా ఇంకా రెడీ అవుతున్నావు వారు నువ్వు? లేట్ అయిందా? ఎందుకు లేట్ అయింది? మమ్మీకి జ్వరం వచ్చిందనా? బ్యాగులు అవే. ఇగో మేడం హోంవర్క్ చేయాలి అంటే మేము ఇట్లా ఊరికి పోయినాము, స్కూల్ నుంచి వచ్చుడితోనే మా డాడీ ఊరికి తీసుకుపోయాడు, మేము ప్రొద్దున్న వచ్చినాం అని చెప్పి. సరేనారా? ప్రొద్దున్నే వచ్చినాం అందుకే చేయలేదు మేడం, రేపు చేసుకొని వస్తాను అని చెప్పి. సరేనా శృతిక? ఓకేనా? చేసుకున్నావా? ఎప్పుడు? నైటా? అమ్మో సూపర్ మ్యాన్ బాబు. బాయ్ చెప్పు అందరికి, బాయ్ చెప్పు. చెప్పు పెద్దరాడికి అందరికి బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పురా అందరికి. చెప్పినావా? చెప్పినావా? ఇస్తా. ఓకే బాయ్. దాచిపెట్టుకో. బాయ్. ఫ్రెండ్స్, నిన్న ఎన్సంపల్లె పోయి అక్కడ నుంచి మా చుట్టాలందరూ మా ఇంటికి తోలుకొచ్చుకున్నట్టు. అత్తమ్మ, అక్కలు, వదినలు అందరు వచ్చారు. అత్తమ్మ హాయ్. హాయ్ 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 చెప్పు. గిట్లా చెప్పు. అక్కలు చెప్తారు. అక్కలు చెప్పినాక చెప్పు. హాయ్ చెప్పు. నిన్న సరిగ్గా చూపించలేకపోయిన వాళ్ళని ఇద్దరు అన్నలు నాగేపూర్, అత్తమ్మ ఇట్లానేమో కంటేశ్వర్ నిజామాబాద్. మా ముగ్గురు వదినలు. హాయ్ వదినే. ఇంత హాయ్ వదినే. నడి వదినే హాయ్. అక్క హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అందరికి. అక్క చాయ్ చేస్తుంది, పాలు. అక్క ఫ్రెష్ స్నానం చేసి ఒకపోద్దా? అది బాధ. శుక్రవారం ఒకపోద్దు. బ్యాడ్ లక్ ఏంటంటే మా లాస్ట్కి జ్వరం వచ్చింది, బాగా జ్వరం వచ్చింది, వామిటింగ్ చేసుకుంటుంది. అందరు వచ్చిర్రని సంతోషం, కానీ జ్వరంతో బాధ ఉన్నది. ఇది చూడే లాస్ట్ ఒకసారి. ఓయమ్మా, నేను హాస్పిటల్ చూపించేది ఉండే, కాకపోతే ఇక వీలు కాలేదు. ఇలా తీసుకుపోవాలి. లాస్ట్ జీలకర్ర గరం చేసిన జీలకర్రతో తాగుతుంది. ఇప్పుడు తాగుతుంది. ఇక తాగుతుంది. మంచిగా ఆగి కొద్దిగా అయినాక ఏదైనా ఉంటే సుఖ దేవుడు మొక్కు, దేవుడికి దేవుడు ఉంటే దేవుడా మొత్తం పైకం అంతా వ్యాధి నుంచి పిల్లలు ఆడుకుంటా సుఖ తీస్తా ఉంటాడు. బాయ్ బాయ్ బాయ్. రైట్. అందరు ఒక్కదే ఎర్లేడు. ఇక లాస్ట్ ఒక్కసారి ఫోటో దిగు.
ఏడైతే ఫోటో బాయ్ బాయ్. ఓకే 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 కారేసుకోరాది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే చుట్టాలు వెళ్ళారు మా పెద్ద వాళ్ళ ఇంటివి. అక్కడ నుంచి బస్సు ఎక్కి వెళ్తారన్నమాట. బాడీ మొత్తం టైట్ అయిపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయింది. టైట్ కాదు, టైర్డ్ అయిపోయింది. బాగా అలసిపోయినాం. మళ్ళీ ఆశ ఎడిటింగ్ చేస్తా అని చెప్పేసి పెట్టుకున్నది. మళ్ళీ ఆశకు జ్వరం వచ్చుడు దారుణం. ఎందుకంటే చుట్టాలు వచ్చిండ్రు. మీకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుంది. నిన్న చూయించుకుంటా అనుకున్నాం కానీ ఇంకా టైం లేకుండే, అట్లా మిస్ అయిపోయింది. ఇట్లా ఏం లాస్యా, ఏమైంది? ఇవంతా కొంచెం మంచిగానే ఉన్నది. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది. పోదామే హాస్పిటల్ అంటే రేపు పోదామంటుంది. టైం వచ్చేసి చాలా అవుతుంది అన్నమాట. ఇప్పుడు పోతే మళ్ళా పిల్లలు వస్తారు ఆ టైంలో. మళ్ళీ అలా వర్క్ అవుతుందని కూడా తెలియదు. డాక్టర్లు ఉండరు, హాస్పిటల్కి పోతారు. పోయి రావడానికి మళ్ళీ వచ్చి నైట్ అవుతుంది. మళ్ళీ పిల్లలతో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రేపు పోదామని అనుకుంటున్నాం. ఎడిటింగ్ కూడా చాలా ఉన్నాయి, రిలీజ్ చేస్తున్నాయి. చాలా వర్క్ పెండింగ్ పడ్డది. అంత చేయాలి. అందరు ఫోన్ చేస్తారు ఒకటే తిరగా. ఇట్లా మొత్తానికి అయితే చుట్టాలతోని మంచిగా గడిచిపోయింది. వీళ్ళు నిజామాబాద్ అవతల నుంచి వచ్చారు. మామూలుగా రారు. ఒక్కొక్కరు అయితే 10 ఏళ్ళు అవుతుంది కావచ్చు రాక. కొంతమంది అయితే ఎవరికి మొత్తం జూనే లేదు, 10 నెలలు వాళ్ళు. అట్లా అందుకని చెప్పేసి వాళ్ళ కోసం టైం కంపల్సరీ కేటాయించాలి కంపల్సరీ. ఈ మధ్యన చుట్టాల దగ్గరికి అసలు పోవుడైతే లేదు. షూట్స్ వల్ల అసలు ఎవరికి కలుసుడు అయితే లేదు. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా తక్కువ పోతున్నా. ఈ టైమింగ్ అయితే సెట్ అయిపోయింది. మంచిగా కలుసుకున్నాం అందరం. మంచిగా ఇంటికి వచ్చారు, పోయినాం. బాగుంది. మా చిన్నబాబుల ఇంటికని అయితే పండుగ బాగా జరిగింది. పిల్లలు చుట్టాలందరూ పోయినారు. అప్పుడు పోయినారు. అప్పుడంటే చాలాసేపు అవుతుంది. మధ్యాహ్నం పోయిరు. మీ ఇద్దరికి బాయ్ చెప్పమని అన్నారు. ఏంది బాయ్ చెప్పన్నారా మీకు? అవునవును ఇచ్చినావు. నీకు ఇస్తా. పెద్దడాడు ఇచ్చిండా? దాచిపెట్టినా, ఇస్తా నీకు ఇప్పుడు.